హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు నుండి వృధాగా పోతున్న నీరును రైతులు మరియు బీఎస్పీ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్ పరిశీలించడం జరిగింది. గత వారం రోజుల నుండి రైతులు ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన వృధాగా పోతున్న నీరును పాత తోము వద్ద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గత సంవత్సరం కూడా ఇదే తరహా చేపల కాంట్రాక్టర్ నీటిని వదిలినప్పుడు హుస్నాబాద్ పట్టణ అన్ని పార్టీల నాయకులు రైతుల నుండి నీళ్లు పోకుండా ఆపడం జరిగింది. ఇప్పుడు కొంతమంది అధికారుల చేతివాటం వల్లే పంట కాలం ముగిసినా కూడా వారం రోజుల నుండి 24 గంటలు రైతుల పొలాలు నాంచటం జరుగుతుంది. కొందరి వరి కోతలు ఇప్పటికీ రాలేదు. పశువులకు సంబంధించి గడ్డి ఇటు వర్షాలకు తోడు తూముల నుండి వచ్చే నీరు వల్ల మొత్తం మురిగిపోయింది. పశువులకు ఇప్పుడు పశుగ్రాసం కావాలంటే 20,000 నుండి 50,000 వరకు ఖర్చు అవుతుందని రైతులు వాపోతున్నారు. వెంటనే ఇటు విషయంలో చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ ఈఈ అండ్ ఏఈలను ఫోన్ ద్వారా వెంటనే చర్యలు తీసుకోవాలని తూము మూసివేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ ఇన్ఛార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్, రైతులు ఆకుల శ్రీనివాస్, గీకురు తిరుపతి, గీకురు రవి, వల్లపు రాములు, గుర్రం మణిదీపు తదితరులు ఉన్నారు. రోజు హుస్నాబాద్ నీళ్లు చెరువు అనేది మొత్తం ఇసిపెట్టి అంగడి ఇప్పుడు అవసరం లేని టైంలో నీళ్ళు ఇడిచి మొత్తం అంగడి చేసుడు, గడ్డి కట్టలు గొడ్లకు గడ్డి లేకుండా చేసిండు. ఇంకా కొన్ని వడ్లే తీసుకోపోలేదు, మడికట్లే వడ్లు ఉన్నాయి. ఆ వడ్లు మొత్తం నాని మొలకలు వస్తున్నాయి. గడ్డి కట్టలు ఇయ్య ముందుకే మొత్తం నీళ్ళు ఇసిపెట్టిళ్ళు. ఇప్పుడు నీళ్ళు అవసరం లేని టైంలో ఎందుకు ఇసిపెట్టిళ్ళు, దేని వల్ల ఇసిపెడతారు? అది ఎవరికి చెప్పాం పట్టించుకుంటలేరు. అందరికి చెప్పినాం, లీడర్లు చెప్పినాం, అందరికి చెప్పినాం, ఎవరు పట్టించుకుంటారని ముచ్చట్లేదు. మొత్తం నష్టమయ్యేది, ఘోరంగా నష్టం జరుగుతుంది. దేని వరంగా ఇసిపెడతాం సార్ అని చెప్పాం. ఒక్క చెరువు ఎల్లమ్మ చెరువు, ఆ నీటి ఎద్దడి వచ్చేది ఎండాకాలం. ఇప్పుడు రోడ్ల దగ్గర ఇంకా వానలు పడతలేవు. అడగోలుగా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువును ధ్వంసం చేస్తున్నారు. కావున ఈ రైతులంతా నష్టపోతున్నారు. మొత్తం గడ్డి కట్టలు అవన్నీ బాగా నష్టమైనవి. బాయిలు సుత కూడినాయి. కొన్ని బావులలో వంకలు పొంగి పోరుతాయి హుస్నా ఎల్లమ్మ చెరువు చేపట్టి. కావున దయచేసి మీరు అడగోలుగా నిలిచి పెడతారు. రేపు నీటి ఎద్దడి బాగా కరువు ఉంటుంది. కావున దయచేసి బంద్ చేయగలరని నా యొక్క మనవి. ఎల్లమ్మ చెరువు నీళ్లు గత 3-4 రోజుల నుంచి విపరీతంగా భూములు ఏం లేకుండా తీసేసినారు. రైతులు పాపం దానికి సంబంధించిన వ్యవసాయ భూములలో ఉన్న పశుగ్రాసానికి సంబంధించిన వరి గడ్డి మొత్తం నానిపోవడం జరుగుతుంది. దాన్ని రైతులు కూడా మూకుమ్మడిగా వచ్చి ఒక 50 మంది రైతులతో వచ్చి చెరువు తూముకు కట్ట కూడా వేయడం జరిగింది. 5-6 రోజుల క్రితం నీళ్లు ఆపివేసినారు. దాన్ని మళ్ళీ జేసీబీ సహాయంతో మరి చెరువుకు సంబంధించిన వాళ్ళు చేపల వాళ్ళ లేకుంటే దీని ఏమన్నా ఇంకేమైనా కాంట్రాక్ట్ వర్కర్లా తెలియదు, కానీ నీళ్లను పూర్తిగా వృధాగా తీసి బయటకు వెళ్ళగొడతారు. దీనివలన రైతులకు ఇబ్బంది అవుతుంది. రానున్న రోజుల్లో చెరువులో ఉన్నటువంటి నీళ్ళు మొత్తం కాలేవడం జరుగుతుంది. ఇక అంతేగాని 3 రోజుల సార్లు పోతానే అవన్నీ నీళ్ళు పొలాలన్నీ మొత్తం కట్టలు దాటుతున్నాయి. ఆ భూమి దడిచి అదంతా మొత్తం రేపు భవిష్యత్తులో కాలం అవుతుందో కాదో తెలియదు. మరి కాలం కానప్పుడు హుస్నాబాద్ పట్టణ ప్రజలకు కూడా నీటి అవసరాలు, మరి అదేవిధంగా ఇక్కడున్న ఆవులకు బర్రెలకు నీళ్లు పెట్టుకోవడానికి ఎల్లమ్మ చెరువులో ఇన్ని నీళ్లు ఉంటేనే అవి కొంచెం నీరు తాగడానికి మరి వాటికి అక్కడికి వస్తుంది. ఇవన్నీ ఆలోచన చేయకుండా ఇష్టారాజ్యంగా ఎవరు లేకపోతే ఇరిగేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని కూడా మీరు రైతు సంఘాలు బీఎస్పీ పార్టీ పక్షాన మేము ఖచ్చితంగా ఈరోజు ఈ మాట మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న నీళ్లు పోతుంటే మాకు రేపు కడుపు తరక్కపోతుంది. రేపు పొద్దుగాల భవిష్యత్తు విషయంలో మరి ఇక్కడ రేపు ఏమైనా గ్యారెంటీ ఉన్నదా కాలం అవుతుంది అనే విషయం. మరి కాలం కానప్పుడు ఈ నీరు హుస్నాబాద్ పట్టణ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా కనీస ఆలోచన చేయకుండా ఇష్టారాజ్యంగా ఇవాళ ఏఈ కావచ్చు, అందులో ఉన్న సిబ్బంది చేతివాటంతోనే ఇదంతా జరుగుతుంది.